భారత్లో యాపిల్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అండతో 2025 డిసెంబర్ నాటికి భారత్ నుంచి ఏకంగా $50 బిలియన్ విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి 4.15 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించింది. 5 ఏళ్ల గడువు ముగియడానికి మరో 3 నెలల సమయం ఉండగానే ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలోనే $16 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ఇదే పథకం కింద శాంసంగ్ 5 ఏళ్లలో కేవలం $17 బిలియన్ ఎగుమతులకే పరిమితమైంది. యాపిల్ మాత్రం అసాధారణ వృద్ధిని కనబర్చింది. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో 75% వాటా ఐఫోన్లదే కావడంతో ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా అవతరించింది. టాటా గ్రూప్, ఫాక్స్కాన్ నేతృత్వంలోని 5 ప్లాంట్లలో తయారవుతున్న ఐఫోన్లకు తోడుగా 45 అనుబంధ సంస్థలు విడిభాగాలను అందిస్తున్నాయి. అటు విదేశీ ఎగుమతులే కాకుండా దేశీయ మార్కెట్లోనూ ఐఫోన్ 16 ఏకంగా 65 లక్షల యూనిట్ల విక్రయాలతో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.